ఒక్కసారి ఊహించండి, జొమాటో లేదా నైకా లాంటి కంపెనీల్లో అవి ఇప్పుడున్నంత పెద్దగా ఎదగడానికంటే ముందే వాటిల్లో మీరు ఇన్వెస్ట్ చేస్తుంటే ఎలా ఉండేది? లేదా ఓలా ఎలక్ట్రిక్ వెహికల్స్ మన దేశంలో పాపులర్ అయ్యే ముందే మీరు దానిలో పెట్టుబడి పెట్టుంటే ఎలా ఉండేది? అద్భుతంగా ఉండేది కదా. అయితే ఇప్పుడు నేను మీకు అలాంటి అద్భుతాలు సృష్టించే ఒక కొత్త ఫండ్ గురించి చెప్పబోతున్నాను. ఆ ఫండ్ మరేదో కాదు, ఫ్యూచర్లో పెద్ద కంపెనీలు అయ్యే అవకాశం ఉన్నటువంటివి ఇప్పుడే ఇన్నోవేట్ చేస్తున్న కంపెనీలను గుర్తించడానికి ప్రత్యేకంగా రూపొందించినటువంటి టాటా ఏఐఏ లైఫ్ ఇన్నోవేషన్ ఫండ్. ఈ వీడియోలో మనం కొత్తగా వచ్చిన ఈ టాటా ఏఐఏ లైఫ్ ఇన్నోవేషన్ ఫండ్ గురించి పూర్తి వివరంగా తెలుసుకుంటాం. అలాగే అసలు ఆ ఫండ్ అనేది ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, ఎవరికి ఇది సూట్ అవుతుంది, అలాగే మీ ఫైనాన్షియల్ ఫ్యూచర్కి ఇది ఎందుకు మంచి ఆప్షన్ అవుతుంది అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. జనరల్గా ఎక్కడైనా డబ్బు పెట్టే ముందు మనకు వచ్చే మొదటి ప్రశ్న ఏంటంటే ట్రస్ట్ ఇంకా మేనేజ్మెంట్. టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది రెండు పెద్ద కంపెనీలు కలిసి చేసిన ఒక జాయింట్ వెంచర్. ఒకవైపు టాటా సన్స్ ఇండియాలో చాలా నమ్మకమైన గౌరవం ఉన్నటువంటి సంస్థ, మరోవైపు ఏఐఏ గ్రూప్ ఆసియాలోనే 18 దేశాల్లో పనిచేస్తున్నటువంటి అతిపెద్ద లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. అయితే ఇక్కడ మీకు నమ్మకం కలిగించే ఒక నెంబర్ ఉంది. అదేంటంటే సెప్టెంబర్ 2025 నాటికి టాటా ఏఐఏ యొక్క సాల్వెన్సీ రేషియో 198%గా ఉంది. సింపుల్ గా చెప్పాలంటే సాల్వెన్సీ రేషియో అంటే ఏ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా ఇచ్చిన హామీల్ని భవిష్యత్తులో నెరవేర్చగలదా లేదా అన్నది చూపించే ఒక రేషియో. రెగ్యులేటరీ రూల్స్ ప్రకారం ఈ రేషియో కనీసం 150% ఉండాలి. కానీ టాటా ఏఐఏ దగ్గర 198% ఉంది. అంటే ఇది చాలా స్ట్రాంగ్ రేషియో అని చెప్పొచ్చు. అంతేకాకుండా ఈ కంపెనీ ప్రస్తుతం 130,000 కోట్లకు పైగా అసెట్స్ ని మేనేజ్ చేస్తున్నారు, అంటే ఏయుఎం. ఇది సాధారణమైన చిన్న విషయం కాదు. ఇది లక్షల మంది ఇండియన్స్ ఈ కంపెనీ నమ్మకంతో తమ డబ్బును ఈ కంపెనీలో పెట్టారు అని నిరూపిస్తున్నారు అని చెప్పొచ్చు. అయితే అసలు ఈ కొత్త ఫండ్ అనేది ఏంటి, ఇది దేని గురించి అనే విషయానికి వస్తే, టాటా ఏఐఏ లైఫ్ ఇన్నోవేషన్ ఫండ్ అనేది ఒక యూలిప్ అంటే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్. అంటే ఇందులో ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. ఇక ఈ ఫండ్ అనేవి ₹10 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఒక స్టాక్ ని మొదటి రోజే గ్రౌండ్ లెవెల్ ప్రైస్ వద్ద కొనడం లాంటిది అని చెప్పొచ్చు. ఇక దీని మెయిన్ ఐడియా చాలా సింపుల్ గా ఉంటుంది. ఇన్నోవేషన్ చేసే కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం. మీరు రోజు ఉపయోగించే కంపెనీలు, ఉదాహరణకు 10 నిమిషాల్లో ఫుడ్ డెలివరీ చేసే స్విగ్గీ అయినా, మన పేమెంట్స్ ని హ్యాండిల్ చేసే ఫోన్ పే అయినా, ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేసే ఏథర్ ఎనర్జీ అయినా, వీటన్నిటిలో ఒక్క విషయం కామన్ గా ఉంది. అదేంటో ఒక్కసారి ఆలోచించండి. ఈ కంపెనీలన్నీ ఇన్నోవేషన్ ద్వారా కొత్త మార్పులు తీసుకొచ్చి తమ ఇండస్ట్రీని డిస్టర్బ్ చేశాయి. సేమ్ ఇప్పుడు ఈ ఫండ్ లక్ష్యం కూడా ఎగ్జాక్ట్లీ అలాంటిదే. రాబోయే రోజుల్లో ఇన్నోవేషన్ ద్వారా ఇండస్ట్రీని డిస్టర్బ్ చేసే అవకాశం ఉన్న పెద్ద కంపెనీలను గుర్తించి వాటిల్లో పెట్టుబడి పెట్టడం. ఇప్పుడు ఈ కంపెనీ పాటించే స్ట్రాటజీ అయిన ఐడియా గురించి తెలుసుకుందాం. ఐ అంటే కొత్త ప్రొడక్ట్స్, కొత్త టెక్నాలజీలు తయారు చేసే ఇన్నోవేటివ్ కంపెనీలు. డి అంటే మార్పులకు త్వరగా అడ్జస్ట్ అవుతూ గ్రో అయ్యే డైనమిక్ కంపెనీలు. ఈ అంటే మార్కెట్లో నమ్మకం ఉన్న ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్. ఏ అంటే ఫ్యూచర్ పొటెన్షియల్ ఉన్నటువంటి అట్రాక్టివ్ గ్రోత్ కంపెనీలు. అయితే ఒక్కసారి క్రికెట్ టీమ్ ని సెలెక్ట్ చేసే విధానాన్ని గమనిస్తే, టీం కోసం యంగ్ అగ్రెసివ్ ప్లేయర్స్ కావాలి, అలాగే అనుభవం ఉన్న స్టడీ ప్లేయర్స్ కూడా కావాలి, ఇంకా రైజింగ్ స్టార్లు కూడా కావాలి. ఐడియా స్ట్రాటజీ కూడా సేమ్ ఇదే విధంగా పనిచేస్తుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే 2015లో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ లో ఇండియా 81వ స్థానంలో ఉండేది. కానీ 2024కి వచ్చేసరికి 39వ స్థానానికి వచ్చింది. అంటే కేవలం 10 సంవత్సరాల లోపలే చాలా పెద్ద జంప్ వచ్చిందని చెప్పొచ్చు. ఇండియా ఇంత వేగంగా ఇన్నోవేషన్ సాధించడానికి 4 ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. మొదటిది స్టార్టప్ కల్చర్. ప్రపంచంలోనే 3వ పెద్ద స్టార్టప్ ఈకో సిస్టమ్ ఇప్పుడు ఇండియాలో ఉంది. దీనివల్ల వేలాది మంది ఎంటర్‌ప్రెన్యూర్స్ నిజమైన సమస్యలకు సొల్యూషన్స్ ఇస్తున్నారు. రెండవది యంగ్ పాపులేషన్. ఇండియాలో ఇప్పుడు యావరేజ్ ఏజ్ అనేది కేవలం 28 సంవత్సరాలే. అంటే చాలా పెద్ద సంఖ్యలో యంగ్ వర్క్ ఫోర్స్ ఉంది. అంతేకాకుండా ఈ యంగ్ వర్క్ ఫోర్స్ లో ఎక్కువగా టెక్ తెలిసిన వాళ్ళు, ఎదగాలని ఆకలి ఎక్కువగా ఉన్నవారు ఉన్నారు. మూడవది డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మన దేశంలో యూపీఐ ద్వారా నెలకు 10 బిలియన్లకు పైగా ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. ఇంత స్ట్రాంగ్ గా, ఇంత ఫ్రీగా, ఇంత రియల్ టైం పేమెంట్స్ జరిగే సిస్టమ్ మరొక దేశంలో లేదు. ఇక చివరిది గవర్నమెంట్ సపోర్ట్. మేక్ ఇన్ ఇండియా, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్, డిజిటల్ ఇండియా ఇలాంటి స్కీమ్స్ ఇన్నోవేషన్స్ ని అన్ని రంగాల్లో పెంచుతున్నాయి. దీనివల్ల ఇన్నోవేషన్ అనేది ప్రతి ఒక్క చోట జరుగుతుంది. ఉదాహరణకు హెల్త్ కేర్ లో డాక్టర్లు టెలిమెడిసిన్ యాప్స్ ద్వారా పేషెంట్స్ ని కన్సల్ట్ చేస్తున్నారు.
గ్రామాల్లో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆటోమేటివ్ లో టాటా మోటార్స్ పెద్ద స్థాయిలో ఈవీఎస్ తీసుకొస్తుంది. రిటైల్ లో క్విక్ కామర్స్ కంపెనీలు 10 నిమిషాల్లో గ్రాసరీస్ డెలివరీ చేస్తున్నాయి. ఇక ఫైనాన్స్ లో ఏఐ ఆధారంగా పనిచేసే యాప్స్ చిన్న బిజినెస్ చేసే వారికి పేపర్ వర్క్ లేకుండా నిమిషాల్లో లోన్స్ ఇస్తున్నాయి. కాబట్టి ఈ మొత్తం ఇన్నోవేషన్ వేవ్ ని ఉపయోగించుకోవడానికి ఈ ఇన్నోవేషన్ ఫండ్ అనేది తయారు చేయబడింది. అయితే ఇప్పుడు అందరికి వచ్చే ఒక కామన్ ప్రశ్న, ఈ డబ్బు అసలు ఎక్కడికి వెళ్తుంది అని. ఈ ఫండ్ డబ్బును 3 రకాలుగా ఫ్లెక్సిబుల్ గా పెట్టుబడి పెడుతుంది. 60% నుండి 100% వరకు ఈక్విటీస్ లో పెట్టవచ్చు. అంటే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ సెగ్మెంట్ లో ఉండే ఇన్నోవేటివ్ కంపెనీ షేర్ లో పెడుతుంది. ఇక 0% నుండి 40% వరకు కొంచెం సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం డెట్ లో పెట్టవచ్చు. 0% నుండి 40% వరకు క్యాష్ కానీ లేదా మనీ మార్కెట్ లో ఉంచవచ్చు. ఇది ఒక ట్రిప్ కి బ్యాగ్ ప్యాక్ చేసినట్టు అనుకోండి. ట్రిప్ కోసం మీరు ఎక్కువ క్లాత్ తీసుకెళ్తారు, అది మీ మెయిన్ ఇన్వెస్ట్మెంట్ లాంటిది అవుతుంది. అలాగే కొంచెం క్యాష్ కూడా ఉంచుకుంటారు, ఇది ఫ్లెక్సిబిలిటీ కోసం ఉపయోగపడుతుంది. అలాగే ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా ఉంచుకుంటారు, ఇది సేఫ్టీ కోసం ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ ఫండ్ మేనేజర్లు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఆ మిక్స్ ని మారుస్తూ ఉంటారు. మార్కెట్ బాగా లేకపోతే మీ డబ్బును ప్రొటెక్ట్ చేస్తారు, తర్వాత అవకాశాలు వచ్చినప్పుడు అగ్రెసివ్ గా పెంచడానికి ప్రయత్నిస్తారు. అయితే ఇక్కడ మీకు టాటా ఏఐ ఇలాంటి ఫండ్స్ లో నిజంగా మంచి రిజల్ట్స్ ఇచ్చిందా అని మరొక డౌట్ కూడా రావచ్చు. కాబట్టి దీని గురించి కూడా ఒకసారి చూద్దాం. వారి ఎమర్జింగ్ ఆపర్చునిటీస్ ఫండ్ డిసెంబర్ 2022లో ప్రారంభమైంది. ఇప్పటి వరకు సుమారు 24% రిటర్న్స్ ఇచ్చింది. అలాగే వారి మల్టీ క్యాప్ ఫండ్ అక్టోబర్ 2015లో ప్రారంభమైంది. 7 సంవత్సరాల్లో 20% రిటర్న్స్, 5 సంవత్సరాల్లో 21% రిటర్న్స్ ఇచ్చింది. అంటే 7 సంవత్సరాల క్రితం ₹1,00,000 పెట్టుంటే ఇప్పటికది సుమారు ₹3,55,000 అయి ఉండేది. ఇంకా ట్యాక్స్ బొనంజా కన్జంప్షన్ ఫండ్ మార్చి 2025లో ప్రారంభమైంది. ఇప్పటికే 13.7% రిటర్న్స్ ఇచ్చింది. అంటే దీన్ని బట్టి వీరికి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది అని చెప్పవచ్చు. అయితే ఇదంతా గతంలో వచ్చిన రిటర్న్స్, ఇవన్నీ భవిష్యత్తులో ఇలాగే వస్తాయని గ్యారెంటీ చెప్పడానికి కాదు. ఈ ఫండ్ హౌసెస్ కి వారేం చేస్తున్నారో తెలుసు అనే ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పడానికి. అయితే ఇది కేవలం ఇన్వెస్ట్మెంట్ మాత్రమే కాదు, ఇది స్మార్ట్ ఫార్చ్యూన్ ప్లస్ అనే యూలిప్ ప్లాన్ లో భాగం. అంటే దీనిలో మ్యూచువల్ ఫండ్స్ ఇవ్వలేని ట్రిపుల్ బెనిఫిట్ ఆన్ డెత్ అనే ఒక ప్రత్యేకమైన అడ్వాంటేజ్ ఉంది. ఉదాహరణకు రమేష్ అనే ఒక వ్యక్తి తన కుటుంబ భవిష్యత్తు కోసం ఈ ప్లాన్ లో ఇన్వెస్ట్ చేశాడు, కానీ దురదృష్టవశాత్తు అకస్మాత్తుగా మరణించాడు అని అనుకోండి. అప్పుడు ఏమవుతుంది అంటే, మొదటిది ఆయన కుటుంబానికి వెంటనే లైఫ్ కవర్ అమౌంట్ వస్తుంది. అది యాన్యువల్ ప్రీమియం కి 10 రెట్లు లేదా మంత్లీ ప్రీమియం కు 120 రెట్లు ఉంటుంది. ఇది హాస్పిటల్ బిల్లులు, లోన్లు, ఫ్యూనరల్ ఖర్చులు వంటి ఇమ్మీడియట్ అవసరాలకు ఉపయోగపడుతుంది. రెండవది, రమేష్ కు బదులు ఇక నుండి ప్రీమియమ్స్ అన్ని ఇన్సూరెన్స్ కంపెనీనే కడుతుంది. అంటే ఆయన లేకపోయినా ఆయన పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది ఆగిపోదు, అది అలాగే పెరుగుతూనే ఉంటుంది. ఇక మూడవది, కుటుంబానికి ప్రతి నెల ఇన్కమ్ వస్తుంది. అది లైఫ్ కవర్ లో 1% ఉంటుంది. కనీసం 3 సంవత్సరాల నుండి గరిష్టంగా 10 సంవత్సరాల వరకు ప్రతి నెల వస్తుంది. అంటే కుటుంబానికి ఒక రెగ్యులర్ శాలరీ వచ్చినట్టే. అంటే రమేష్ లేకపోయినా కూడా అతని భార్య, తల్లిదండ్రులు, పిల్లల కోసం ఆయన ఫైనాన్షియల్ ప్లాన్ మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. ఇలాంటి బెనిఫిట్ మ్యూచువల్ ఫండ్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు లేదా పీపీఎఫ్లు వీటిలో ఎక్కడా ఉండదు. ఇది కేవలం లైఫ్ ఇన్సూరెన్స్ లింక్డ్ ఇన్వెస్ట్మెంట్స్ లోనే ప్రత్యేకంగా ఉంటుంది. ఇక ట్యాక్స్ బెనిఫిట్స్ విషయానికి వస్తే, ట్యాక్సులు కట్టేవారు ఎవరైనా వారు కట్టాల్సిన ట్యాక్స్ కంటే ఎక్కువ ట్యాక్స్ కట్టాలని అనుకోరు. కాబట్టి ట్యాక్సెస్ గురించి మాట్లాడుకుందాం. ప్రతి సంవత్సరం 1,50,000 వరకు మీరు కట్టే ప్రీమియం సెక్షన్ 80C కింద డిడక్షన్ వస్తుంది. అంటే మీ ట్యాక్సబుల్ ఇన్కమ్ నుంచి ఈ అమౌంట్ తగ్గిపోతుంది. ఇక సంవత్సరానికి మీరు కట్టే ప్రీమియమ్స్ ₹2,00,000 వరకు అంటే లోపల ఉంటే సెక్షన్ 10(10)D కింద మెచ్యూరిటీ అమౌంట్ పూర్తిగా ట్యాక్స్ ఫ్రీ అవుతుంది. అంటే పాలసీ పూర్తయ్యాక మీకు వచ్చే డబ్బు, రిటర్న్స్, కంపౌండింగ్ అన్నిటికీ కలిపి ₹1 ట్యాక్స్ కూడా లేకుండా మొత్తం మీకే వస్తుంది. ఇది మ్యూచువల్ ఫండ్స్ కానీ లేదా ఫిక్స్డ్ డిపాజిట్స్ తో పోలిస్తే చాలా పెద్ద అడ్వాంటేజ్. ఎందుకంటే వాటిల్లో వచ్చిన గెయిన్స్ మీద ట్యాక్స్ కట్టాలి. కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ కి ఇది ఒక మంచి బెనిఫిట్ అని చెప్పవచ్చు. ఇక ఈ ఫండ్ ఎవరికి బాగా ఉపయోగపడుతుంది అంటే 30 సంవత్సరాల వయసు, 40 సంవత్సరాల వయసులో ఉంటూ 2 వేరు ప్రొడక్ట్స్ మేనేజ్ చేయకుండా లాంగ్ టర్మ్ వెల్త్ బిల్డ్ చేసుకోవాలనుకుంటూనే ఫ్యామిలీకి కూడా ప్రొటెక్షన్ ఉండాలనుకునే సాలరీడ్ ఎంప్లాయీస్ కి ఇది బాగా సూట్ అవుతుంది. అలాగే ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్స్ గా ఉంటూ ఇండియా గ్రోత్ స్టోరీలో భాగం కావాలనుకుంటున్న వారికి కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒక ఎన్ఆర్ఐ ప్రతి నెల ₹18,000 10 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేస్తే యావరేజ్ గా 15 to 16% CAGR రిటర్న్స్ లో 20 సంవత్సరాల్లో సుమారు ₹2 కోట్ల వరకు సంపాదించే అవకాశం ఉంది. వీరితో పాటు పిల్లల ఎడ్యుకేషన్ లేదా మ్యారేజ్ కోసం ప్లానింగ్ చేస్తూ తమకేదైనా జరిగినా కూడా ఆ ప్లాన్ కొనసాగాలని కోరుకునే పేరెంట్స్ కూడా ఇది ఒక మంచి ఆప్షన్. ఈ ఎన్ఎఫ్ఓ మార్చి 31, 2026 వరకు ఓపెన్ గా ఉంటుంది. ఇది కేవలం
కేవలం ₹10 స్టార్ట్ అవుతుంది. కాబట్టి గ్రౌండ్ లెవెల్ ప్రైస్ దగ్గరే ఎంట్రీ తీసుకునే అవకాశం దొరుకుతుంది. పైగా టాటా మరియు ఏఐఐ వంటి పెద్ద సంస్థలు మేనేజ్ చేస్తున్న ఈ ఫండ్ ఇండియాలో వేగంగా పెరుగుతున్న ఇన్నోవేషన్ మీద ఫోకస్ పెట్టింది. కాబట్టి ఇది ఈ సంవత్సరంలో మీరు తీసుకునే మంచి ఫైనాన్షియల్ డిసిషన్స్ తో ఒకటి కావచ్చు. ఈ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇంకా పిన్నుడ్ కామెంట్స్ వచ్చిన లింక్ పై క్లిక్ చేయండి. తెలివిగా పెట్టుబడి పెట్టండి, మీ ఫ్యూచర్ ను సెక్యూర్ చేసుకోండి.